హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి పట్టాదార్ పాస్బుక్ లోన్, అదేవిధంగా గోల్డ్ లోన్ పొందినటువంటి రైతులకు, అంతేకాకుండా మిగిలిన రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీని భారీగా పెంచి ప్రతి రైతుకు కూడా డబ్బులు అందజేయాలని ఏపీ కూటమి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా, ఈ పథకానికి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. నిన్న జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్లో రైతులతో మాట్లాడి, అంటే ఒక్కొక్క జిల్లా వారీగా కొద్దిపాటి రైతులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అధికారులతో కూడా చర్చించి రుణమాఫీకి సంబంధించి కీలకమైన నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది ఏపీ కూటమి ప్రభుత్వం. ఇక ఈ రుణమాఫీకి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చివరి దాకా చూస్తేనే మీకు ప్రతి విషయం కూడా అర్థమవుతుంది. ఇక మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మీరు నేను చేసే ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ గంట పైన ఒకసారి క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇచ్చింది. పట్టాదార్ పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్ ఎవరైతే రైతులు పొంది తిరిగి సకాలంలో వడ్డీ అనేది కూడా బ్యాంకులకు చెల్లిస్తూ ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని, అంతేకాకుండా చిన్న సన్నకారు రైతులకు కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందని, పట్టాదార్ పాస్బుక్ లోన్ మీద, అంటే పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా బ్యాంకులో తనఖా పెట్టి ₹1,00,000 వరకు రుణం అనేది కూడా ఎవరైతే తీసుకుని ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేస్తామని, ఇక క్రిందటి విధంగా తెలిపిన విధంగా పక్క రాష్ట్రాల దృష్టిలో పెట్టుకొని, అంటే తెలంగాణలో రుణమాఫీ అనేది కూడా రైతులకు అమలు చేశారు కాబట్టి అదేవిధంగానే ఇక్కడ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేస్తామని, దీనికి సంబంధించి కూడా త్వరలోనే సరికొత్త తేదీ అనేది కూడా ప్రకటించి ప్రతి రైతు ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు అయితే జమ చేస్తామని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం భావిస్తుంది. రైతులకు ఎంతగానో ఆర్థికంగా ఎదగడానికి ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రుణమాఫీ డబ్బులు అనేది కూడా రైతులకు అందజేయబోతుంది ఏపీ కూటమి ప్రభుత్వం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి. అలాగే మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఖచ్చితంగా. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు కూడా మీరు అర్హత పొంది ఉండాలి. అంతేకాకుండా ప్రతి రైతు కూడా బ్యాంకు ఖాతాలను పదే చెప్తున్నాను, బ్యాంకు ఖాతా పని చేసే విధంగా అయితే బ్యాంక్ అకౌంట్లు అనేది కూడా సరిచూసుకోండి. ఒకవేళ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తే డబ్బులు అనేది కూడా పడకపోతే, అంటే బ్యాంకు కారణాల వల్ల కొన్ని సమస్యలు అనేది కూడా, ఇబ్బందులు అనేది కూడా ఎదుర్కొంటారు కాబట్టి ఖచ్చితంగా బ్యాంకు అకౌంట్లు పనిచేస్తున్నాయా లేదా అని అయితే ప్రతి రైతు చెక్ చేసుకోండి. అలాగే త్వరలోనే రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇప్పుడైతే చర్చలు అయితే జరుగుతున్నాయి, కానీ త్వరలోనే కొత్త తేదీ అనేది కూడా విడుదల చేస్తారు. ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవడానికైతే వీలుంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.